గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. జనరల్గా ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే పిల్లలు చాలా వరకు ఒక చిన్న చూపుకి లోనవుతూ ఉంటారు, ముఖ్యంగా డబ్బుల విషయంలో. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని సమాజంలో ద్వేషించడం కళ్ళ ముందే చూశాడు. డబ్బులు లేకపోవడం ఒక శాపంలాగా వాళ్ళ కుటుంబానికి అమ్మేసిందని చెప్పొచ్చు. ఆ వ్యక్తి ఎంతలా ఎదిగాడు అంటే లక్షల కోట్లకు అధికారయ్యాడు. ఎవరైతే తన కుటుంబాన్ని తక్కువగా చూశారో, తన కుటుంబాన్ని కనీసం 10 తరాల వరకు టచ్ చేయాలని పొజిషన్కి వెళ్ళాడు. జనరల్గా కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్స్ చూస్తుంటాం, తల్లి కోసం ఇంత బంగారం చేశాడు ఇది అని చెప్పేసి. కానీ నిజంగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అవమానానికి గురైతే తాను ఎదగాలని ఫిక్స్ అయితే ఏ రేంజ్కి ఎదుగుతాడు అనేది ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాము. తన క్రిమినల్ అని కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది తను ఒక ఎక్స్పర్ట్ లాగా, తను ఒక అంటే ఒక తెలివైన వ్యక్తిలా చూస్తుంటారు, ఒక గేమ్ చేంజర్లా చూస్తుంటారు. ఆ వ్యక్తి ఎవరు, అతని కథ ఏంటి, ఇదంతా స్టోరీ మొత్తం కూడా ఈరోజు మనకి అనలిస్ట్ పూర్ణచంద్ర గారు చెప్పబోతున్నారు. క్లియర్గా చూద్దాము, ఎపిసోడ్ చివరి వరకు చూడండి. హాయ్ పూర్ణ. హాయ్ విరాట్. ఒక వ్యక్తికి తన కుటుంబాన్ని అవమానిస్తే ఏ రేంజ్లో ఎదగాలి అనే ఎగ్జాంపుల్ తీసుకొస్తానని చెప్పారు మీరు. ఎవరు ఆ ఎగ్జాంపుల్, ఎలా ఎదిగాడు, క్రిమినల్ అని అతను ఎందుకు అంటున్నారు, నిజంగా తన క్రిమినలేనా చెప్పండి. ఒక వ్యక్తి 2 పూట్ల అన్నం తినేకి డబ్బులు లేదు, పెళ్ళి అయిపోయింది, అన్నకి పెళ్ళి అయింది, తమ్ముడికి పెళ్ళి అయింది, ఇంట్లో ఒకే ఇంట్లో మమ్మీ డాడీ అందరు ఫ్యామిలీ అంతా ఉన్నారు, టయానికి ఫుడ్ లేదు, రకరకాల జాబులు ట్రై చేస్తారు, స్టేబుల్ గా ఇన్కమ్ వస్తలేదు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఒక ఇండియాని మొత్తం హోల్ ఇండియాని ఆయన స్టాక్ మార్కెట్ రూల్ చేశాడు. అలాంటి వ్యక్తి ఎవరని మీరు గెస్ చేయొచ్చా? ద గ్రేట్, ద ఇండియన్ స్టాక్ మార్కెట్ కింగ్, ద బిగ్ బుల్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్, ద హర్షత్ మెహతా. ఈయన మీద చాలా స్టోరీలు విన్నాను పూర్ణ నేను. అంటే మోర్ దెన్ మోటివేషన్, ఆయన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఎక్కువ నష్టం చేశారనేది విన్నాను. అసలు హోల్ స్టోరీ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన మైండ్ సెట్, అసలు ఆయన కథ ఎలా నడిచింది, సినిమాల్లో రకరకాలుగా చూపించారు, వెబ్ సిరీస్, బట్ ఒక ఎపిసోడ్లో క్లుప్తంగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మీరు కాస్త చెప్పండి, నేను డౌట్స్ ఉన్నాయి నాకు చాలా, ఆడియన్స్ నుంచి కూడా. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ ఎర్లీ స్టేజెస్. ఓకే, సో హీఈస్ అ మెంటర్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి ఐ విల్ కాల్ హిమ్ సర్ హర్షత్ మెహతా. ఓకే, లెట్స్ ఇంకా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే యూనో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో హీస్ అ విలనా, హీస్ అ హీరో అనేది పక్కన పెడితే హీస్ అన్ ఐడల్ ఫర్ మెనీ పీపుల్. ఓకే, ఆయన లాగా అవ్వాలని చాలా మంది అనుకుంటారు. సో ఐ విల్ కాల్ హిమ్ సర్ హర్షత్ మెహతా. ఓకే, సో బేసిక్లీ ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే హీ వాస్ టిపికల్ వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ అండ్ హిజ్ వైఫ్ అండ్ వాళ్ళ అన్న అండ్ హిజ్ వైఫ్ కూడా ఉన్నారనమాట. సో ఎర్లీ స్టేజెస్ అంటే బీకామ్ మనం చదువుకున్న తర్వాత అరౌండ్ ఒక 3 years 4 years డిఫరెంట్ జాబ్స్ చేశారు. జాబ్స్ చేసినా కూడా తనకు ఒక స్టేబుల్ ఇన్కమ్ లేదు, సొంత ఇల్లు లేదు, ఓకే, బయటికి వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే డబ్బు లేదు. అలాంటి ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తను పెరిగాడు అనమాట. కానీ చిన్నప్పటి నుంచే చాలా మందికి ఒక బ్రెయిన్లో ఒక స్పార్క్ ఉంటుంది, అరే నేను పెద్దోడయ్యి చాలా పెద్దగా చేస్తాను, నాలో ఈ టాలెంట్ ఉంది, నాకు టైం కలిసి వస్తలేదు, కానీ నాలో ఒక టాలెంట్ ఉందని ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రెయిన్లో. సో అలాంటి వ్యక్తి హర్షత్ మెహతా అనమాట. సో హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్, నా వల్ల అవుతుంది, నా వల్ల చేయగలుగుతా అని చెప్పి యూనో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 4 years కూడా హీ కుడ్ హ్యావ్ స్టేడ్ ఇన్ వన్ పర్టికులర్ జాబ్. కానీ ఒక 4-5 జాబులు మారారు. ఎందుకు? ఇక్కడ నేర్చుకుంటా, అక్కడ నేర్చుకుంటా. ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అవును, ఎంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే సొంతంగా నేను ఏదైనా నాకు పెట్టినప్పుడు, నా సొంత బిజినెస్ నేను పెట్టినప్పుడు యూనో ఐ క్యాన్ ఎక్సెల్ అనే ఒక మైండ్ సెట్తో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 జాబులు మారి అక్కడ కొంచెం స్కిల్ సెట్ నేర్చుకోవడం, ఇక్కడ డిఫరెంట్గా బిజినెస్ నేర్చుకోవడం, అలా ఒక ఎక్స్ప్లోరింగ్ మైండ్ సెట్ అనమాట. మనలో చాలా మంది కూడా ఉంటారు హూ వాంట్ టు డూ సంథింగ్ బిగ్, అంటే ఒక ఐడియల్ పెట్టుకొని ఐడియల్ కన్నా నేను బెటర్గా అవుతాను, ఒకరోజు తనతోనే నేను కూర్చొని ఫుడ్ తింటాను, ఎవరినైతే నేను పోస్టర్ పెట్టుకున్నానో తను నా ఫ్రెండ్గా అవుతాడు అన్నట్టు మేము ఒక ఐడియల్ పెట్టుకుంటాం. అలా హర్షత్ మెహతా కూడా హీ వాంటెడ్ పీపుల్ టు సీ హిమ్ యాజ్ ఐడల్. ఆ స్పార్క్ అనేది అందులో చిన్నప్పటి నుంచే ఉండింది. సో వాట్ హ్యాపెండ్, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 3-4 years డిఫరెంట్ జాబ్స్ చేశారు, సెట్ అయ్యింది, కొన్ని సెట్ కాలేదు, కొన్ని చోట్ల పడారు, లేసారు, నేర్చుకున్నారు. కానీ వన్ ఫైన్ డే సడన్ గా స్టాక్ మార్కెట్ అనే ఒక పదం తనకు వినిపించింది. అసలు ఆ స్టాక్ మార్కెట్ అనే దాని గురించి తను తెలుసుకొని
అరే ఏంటిది, ఇందులో మనకి డబ్బులు అనేది వస్తుందా, ఇందులో మనకి యూనో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది వస్తుంది అనేది ఆయనకి బాగా క్లిక్ అయింది. ఇదేదో కొత్తగా ఉంది నేర్చుకుందాం అని చెప్పి ఆ టయానికి హీ వాజ్ యూనో గెటింగ్ అ గుడ్ జాబ్, ఒక మంచి జాబ్లో ఒక మంచి శాలరీ వస్తుండే. కానీ ఆయనకు ఒప్పుకోలేదు. హీ వాజ్ లైక్ ఓకే కాదు 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 ఇదంతా మన వల్ల కాదు, స్టాక్ మార్కెట్ ఏదో ఉంది, ఇదేదో కొత్తగా ఉంది, నేను చేయాలి అని చెప్పి ఏదైతే స్టేబుల్ జాబ్ ఉందో, బేసిక్స్ కూడా తెలియదు అప్పటికి ఆయనకి. అప్పుడు అసలు ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. ఒక కంప్లీట్ బిగినర్, కంప్లీట్ ఒక ఫ్రెషర్ అని ఎలా అని అంటామో అది ఫ్రెషర్. ఏదో అకౌంటింగ్ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, స్టాక్ మార్కెట్ పరిచయం అయింది ఏదో ఒక ఫ్రెండ్ త్రూ. అది యూనో ఈ సైకలాజికలీ చేంజ్డ్, సైకలాజికలీ హీ ఫెల్ట్ అరే దీంట్లో నేను ఏదైనా పెద్దగా అవుతా, నాకు నమ్మకం ఉందని చెప్పి అప్పటికి ఒక స్టేబుల్ జాబ్ ఉన్నా ఇమీడియట్గా స్టేబుల్ జాబ్ వదిలేసి యాజ్ అ కంప్లీట్ ఫ్రెషర్ న్యూగా స్టాక్ మార్కెట్కి ఒక ఆపర్చునిటీ కోసం ఎత్తడానికి వెళ్ళాడు. నువ్వు చెప్పు విరాట్, నీలో టాలెంట్ ఉంది, ఫైర్ ఉంది, కానీ జస్ట్ బికాస్ నీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, నీ దగ్గర డబ్బులు లేదు, నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు టాలెంట్ ఉన్నా ప్యాషన్ ఉన్నా నీకు ఒక ఆపర్చునిటీ ఇకపోతే ఎలా ఉంటుంది? నీకు చాలా బాధగా ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. కానీ నీలో స్పార్క్ ఉంది కదా, బర్నింగ్ డిజైర్ ఉంది. నీకు తెలుసు అరే నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను ఇందులో పెద్దగా ఎదగలుగుతాను, నీకు తెలుసు. అట్లీస్ట్ మన వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు మిడిల్ క్లాస్ నుంచి ఉన్న వాళ్ళని. ఒక ఫైర్ ఉంటుంది లోపల, బర్న్ అవుతుంటది, నా టైం ఏది అని చెప్పేసి. రైట్. సో నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నీలో ఒక ఫైర్ ఉంటుంది. సో ఆ ఫైర్ ఉన్నా కూడా ఆపర్చునిటీ ఇది. అలా హర్షత్ మెహతా ఇనీషియల్ ఒక 1.5 year కంప్లీట్ స్ట్రగల్ అనమాట. ఉన్న స్టేబుల్ జాబ్ వదులుకున్నాడు. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎవరు ఆపర్చునిటీ ఇస్తలేదు. ఒకటి స్టాక్ మార్కెట్ నేర్పినికి ఎవరు అడిగలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు. సరే సరే నేను జాబ్ అన్నా చేస్తాను అని చెప్పి యాజ్ అ యూనో బ్రోకర్కి వెళ్ళి నాకు బ్రోకర్గా ఆపర్చునిటీ ఇవ్వండి అని అడిగినా కూడా ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, నాలెడ్జ్ లేదు కాబట్టి. సో కంప్లీట్ 1.5 year ఇతను స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ నేర్చుకోవాలన్నా నేర్పించేటోళ్ళు లేరు. అట్లని చెప్పి సరే స్టాక్ మార్కెట్ జాబ్ చేద్దామన్నా కూడా ఎవరు ఆపర్చునిటీ ఇవ్వలేదన్నమాట. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి, నీకు మాట్లాడడం చాలా మంచి స్కిల్ సెట్ ఉంది, యు ఆర్ వెరీ గుడ్ టీమ్ లీడర్, గుడ్ స్పీకర్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత టాలెంట్ ఉండి నువ్వు ఒక మంచి ఛానల్కి వెళ్ళి సార్ ఐ క్యాన్ మేనేజ్ దిస్ టీమ్, నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి ఒక 1.5 year డిఫరెంట్ ఛానల్స్ దగ్గర వెళ్ళి నువ్వు ఆపర్చునిటీ అడిగినా నీకు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఒకటి నువ్వు ఓన్ గా స్టార్ట్ చేస్తావు, లేదంటే అసలు నా దగ్గర డబ్బులు లేదురా బాబు, నేను నా జాబ్ నేను వెళ్ళిపోతా. ఏదో ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ డ్రీమ్ వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా మన మూవీ ఇండస్ట్రీలో ఇది ఎక్కువ జరుగుతుంటుంది. వస్తారు, ట్రై చేస్తారు, లిటరల్ చాలా కష్టపడతారు, బ్యాక్ వెళ్ళిపోతుంటారు చాలా మంది. రైట్. సిమిలర్ గానే 1.5 year ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎవరు ఆపర్చునిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, హీ హ్యాడ్ దట్ ఫైర్ ఇన్ హిమ్, హీ హ్యాడ్ దట్ ప్యాషన్ ఇన్ హిమ్. ఓకే నేను నేర్చుకోవాలని. సో ఏం చేసేవాడు, ఎవరైతే చుట్టుపక్కల బిఎస్సి చుట్టుపక్కల ఎవరైతే, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర ఎవరైతే జాబర్స్ ఉంటారో, ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి నిదానంగా ఒక 1.5 year టైం స్పెండ్ చేసి చిన్న ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసి అరౌండ్ 1.5 year లో ఒక జాబర్ గా ఒక మంచి స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో తనకి ఆపర్చునిటీ వచ్చింది అనమాట. సో అక్కడ ఆపర్చునిటీ వచ్చింది స్టార్ట్ చేస్తాడు యాజ్ అ ఎంప్లాయ్, యాజ్ అ జాబర్ అనే ఒక రోల్ లో స్టార్ట్ చేశాడు అనమాట. సో దట్స్ వెన్, అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 1.5 year హార్ట్ అండ్ సోల్ పెట్టి ట్రై చేసిన తర్వాత ఒక బేసిక్ జాబ్, ఎంట్రీ లెవెల్ జాబ్ యాజ్ అ జాబర్ తనకి స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ఒక బ్రోకింగ్ ఫర్మ్ ఇచ్చిందనమాట. దెన్ స్టార్ట్స్ ద రియల్ గేమ్. అక్కడ కొన్ని వేల జాబర్స్ ఉంటారు, కానీ హీ వాజ్ ద వన్ హూ హ్యాడ్ దట్ ప్యాషన్, స్పార్క్ అండ్ దట్ ఎక్సైట్మెంట్ టు లెర్న్. ఓకే, అందరికి ప్యాషన్ ఉంటుంది, కానీ ఒక ఎక్సైట్మెంట్ టు లెర్న్, ఎక్సైట్మెంట్ టు గ్రో అండ్ పడినా లేసినా ఎంత లాస్ వచ్చినా కూడా ఐ విల్ సస్టైన్ అని చాలా తక్కువ మందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ ఫ్రెషర్ మీరు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినారు ఏదో ఒక జాబ్ రోల్లో, ఫస్ట్ డేనే నేను పెద్ద లాస్ చేస్తే వాట్ వుడ్ బి మై సిచ్యువేషన్? నేను భయపడి నెక్స్ట్ టైం ఆ రిస్క్ తీసుకోను, లేదంటే ఆ ఆపర్చునిటీ ఇది మన వల్ల కాదని నేను బ్యాక్లాష్ అయిపోతాను. సో దిస్ వాజ్ ద day 1 ఆఫ్ హర్షత్ మెహతా. ఒక జాబర్గా తనకి జాబ్ వచ్చిన తర్వాత ఓకే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి తను వెళ్ళినప్పుడు ద ఫస్ట్ ట్రేడ్ వాట్ హీ డిడ్ మేడ్ అ లాస్ టు హిస్ బ్రోకర్. కొన్ని వేల రూపాయలు లాస్ అయింది. అప్పట్లోనే కొన్ని వేల రూపాయలు యాజ్ అ ఫస్ట్ డే నీకు జాబ్ ఆపర్చునిటీ, అరే పోతే పోనీ డైలీ వీడికి కనిపిస్తున్నారు కదా అని ఒక బ్రోకర్ ఒక ఆపర్చునిటీ ఇచ్చిన ఫస్ట్ డేని ఒక హెవీ లాస్ తో నువ్వు మీ ఓనర్ దగ్గరికి వెళ్తే జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ హర్షత్ మెహతా. అంటే ఈ బ్రోకర్ అనే వాళ్ళు ఓన్ గా అప్పుడు పెట్టేవాళ్ళు అంతే కదా? ఎస్, అంటే ఓన్ గా అంటే బేసిక్లీ ఒక బ్రోకింగ్ ఫర్మ్ లో ఇతను ఒక ఎంప్లాయీ లాగా జాబర్ అనే ఒక జాబ్ చూసింగ్ అనేది తన ఓన్ గా డెసిషన్ లేదంటే డిపెండ్స్ అండి. వీళ్ళు చెప్పి బేసిక్లీ జాబర్ ఏంటంటే క్లయింట్ తరఫున కొని అమ్ముతూ ఉంటారు అనమాట. డిసిజన్ వచ్చి క్లయింట్ ప్లస్ ఈ బ్రోకింగ్ ఫర్మ్. ఓకే, ఒకవేళ బై ఛాన్స్ వీళ్ళు బ్రోకింగ్ ఫర్మ్ లో ఏదైనా అడ్వైజరీ తీసుకుంటే బ్రోకింగ్ ఫర్మ్ అని చెప్తారు. అడ్వైజరీ లేదనుకోండి
మన క్లయింట్ ఏదైతే చెప్తారో అది కొని అమ్ముతారు అనమాట. సో ఈ ప్రాసెస్లో తెలుసో తెలియకుండా ఫస్ట్ డేనే హీ మేడ్ అ హెవీ లాస్ అనమాట. సో జస్ట్ ఇమాజిన్ 1.5 year ఆపర్చునిటీ అడిగిన తర్వాత ఫస్ట్ నీకు జాబ్ వచ్చి ఫస్ట్ డే నీకు ఇచ్చిందే నువ్వు హెవీ లాస్ చేస్తే వాట్ ఈస్ యువర్ సిచ్యుయేషన్? సైకలాజికల్గా నువ్వేం చేస్తావు? నువ్వు దెబ్బతింటావు. అరే ఇంద్ర ఇది ఇట్లా ఎంత తప్పు అయిపోయింది, ఏమవుతుంది. బట్ హీ వాస్ స్ట్రాంగ్ ఇనఫ్. హీ వెంట్, హీ యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్. సార్ నా దగ్గర తప్పు అయింది, ఓకే, దో దిస్ ఇస్ మై ఫస్ట్ డే, కానీ ప్లీజ్ నన్ను నమ్మండి, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి చేసిన తప్పు ఒప్పుకొని దెన్ హీ ఆస్క్డ్ ఫర్ ద సెకండ్ ఛాన్స్. ఓకే, చాలా తక్కువ మందిలో ఇలా సెకండ్ ఛాన్స్ అడుగుతారు. ఫస్ట్ ఛాన్స్లోనే భయపడి ఫస్ట్ తప్పైపోయింది ఇంకా మనం ఫస్ట్ తప్పు చేసామని చెప్పి బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. అలా కాదు, ఫస్ట్ ఛాన్స్లో తప్పైందా నాట్ ఎన్ ఇష్యూ, మీరు ఆపర్చునిటీ ఇచ్చారో నాట్ ఎన్ ఇష్యూ. సార్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో నేను నన్ను ప్రూవ్ చేసుకుంటా, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వకపోయినా కూడా హీ వాజ్ విత్ దెమ్ ఫర్ అట్లీస్ట్ ఒక 60 days వాళ్ళ వెనకాల పడి హీ టుక్ హిస్ సెకండ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇక్కడ చూడండి, వన్స్ ఎవ్రీబడి డస్ అ మిస్టేక్, ఓకే, కానీ మిస్టేక్ చేసిన తర్వాత కూడా యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ టు గో సే సారీ. నీకు ఆ ప్యాషన్ ఉంది, అది చేయాలన్న ప్యాషన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతగా వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, లేదంటే ఎంతగా వెళ్ళి నువ్వు ఆ ఆపర్చునిటీ పట్టుకోవాలంటే జస్ట్ ఇమాజిన్ అరౌండ్ 45 days to 60 days చేసిన తప్పు కోసం అతను సారీ చెప్పి దట్స్ వన్ హీ గాట్ ఎ సెకండ్ ఆపర్చునిటీ అనమాట. సో అలా చాలా తక్కువ మంది అనుకుంటా అంత ప్యాషన్ హీ హ్యాడ్ అబౌట్ స్టాక్ మార్కెట్ అనమాట. డెఫినెట్లీ అందులో అతని కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాట అంటే తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాం అందరం కూడా. ముఖ్యంగా అవతల ఎవరు నన్ను మాట్లాడడానికి మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాంతో దాని యాక్చువల్ ఈగో అది బేసిక్గా. ఎందుకంటే తప్పు చేసినప్పుడు దాన్ని మనం సమర్థించుకోకూడదు, వీ నీడ్ టు యాక్సెప్ట్. అండ్ డెఫినెట్గా అక్కడ ఆయనలో ఆ బర్నింగ్ డిజైర్ అనేది క్లియర్ కనిపిస్తుంది. నేను ఈ పరిస్థితుల్లో ఒక ప్లేస్కి వెళ్ళాలి, నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అనేది క్లియర్ కనిపిస్తుంది మీరు చెప్తుంటే. దెన్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వ్యక్తికి తన బిగ్ బ్రేక్ ఏది? ఇది ఇక్కడ ఆయన జాక్పాట్ కొట్టాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు చెప్పిన స్టోరీలో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కనిపిస్తుంది. ఒక కుర్రోడు ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన ఇదే కనిపిస్తూ ఉంది. బట్ ఆల్ ఓవర్ మనకు సినిమాల్లో వెబ్ సిరీస్లో చూపించింది ఎక్కడ చూపించాల. క్లియర్గా ఒక 2-3 సీన్స్ ఉంటాయి, బట్ ఎక్సెప్ట్ ఈయన బ్రోకింగ్లో ఉండే ఇవి తప్ప ఎగ్జాక్ట్ చూపించింది మంచి సూటు బూట్ వేసుకుని రాయల్గా ఆయన కార్ కొనడం, లేకపోతే ఇంత పెట్టడం, అంత రావడం, ఎక్సెట్రా నెక్స్ట్ కమింగ్ థింగ్స్ అన్ని. వేర్ హిట్ ఆన్ అయింది ఎక్కడ ఆ స్పాట్? ఓకే, సో బేసిక్లీ ఏంటంటే కొన్ని సంవత్సరాలు జాబర్గా వర్క్ చేసిన తర్వాత హర్షత్ మెహతా అండ్ అశ్విన్ మెహతా వాళ్ళ అన్న వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, ఇంకెన్ని రోజులు ఇలా జాబర్గా జాబ్ చేస్తుంటాము, మనం సొంతంగా ఒక రీసెర్చ్ ఫర్మ్ ప్లస్ బ్రోకింగ్ ఫర్మ్ పెట్టుకుందాము అని చెప్పి వాట్ దే డిడ్ వాజ్ గ్రోమోర్ అనే ఒక రీసెర్చ్ కంపెనీ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. గ్రోమోర్ కంపెనీ పేరు గ్రోమోర్ పెట్టుకొని వాళ్ళు సొంతంగా ఓకే మనమే అడ్వైజరీ ఇద్దాము, మనమే ఒక బ్రోకింగ్ లైసెన్స్ తీసుకొని మనమే బ్రోకింగ్ ప్రొవైడ్ చేద్దాము అని చెప్పి వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత లెట్స్ డూ అవర్ ఓన్ బిజినెస్ అంటాం కదా, ఆ ఫేజ్లో దే స్టార్టెడ్ గ్రోమోర్ అనమాట, ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిసి. దాని తర్వాత ఏమైందంటే హీ నో, అరే ఇప్పుడు నా క్లయింట్స్కి నేను ఒక స్టాక్ రికమెండేషన్ ఇస్తే అది ఎలా ఉండాలంటే ఇతనికి వచ్చిన లాభం చూసి 10 మందికి తెలవాలి. అరే మొన్నరికి వీళ్ళ దగ్గర ఏం లేదు, ఈ రోజు నీ కార్ ఎలా వచ్చింది, ఈ రోజుకి ఇల్లు ఎలా వచ్చింది, ఈ రోజు హౌ డిడ్ హీ గ్రో సో మచ్ అని చెప్పి 10 మందిని ఇతను అడిగితే 10 మందిని నేను గ్రోమోర్ కంపెనీ చెప్పిన స్టాక్ మార్కెట్ రికమెండేషన్ విన్నా కాబట్టి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అనే చెప్పాలనే ఒక ప్యాషను, అలాంటి స్టాక్ రికమెండేషన్స్ నేను ఇవ్వాలి అని చెప్పి హర్షత్ మెహతాకి ఉండే అనమాట తన అన్ని క్లయింట్స్కి. సో హీ హ్యాడ్ దట్ థింగ్. ఓకే, నేను ఎలా అనలైజ్ చేయాలంటే మార్కెట్ని, నా క్లయింట్స్ ఒక రేంజ్లో వాళ్ళ లైఫ్ అనేది మారిపోవాలి, ఒక మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అయిపోవాలి. ఎట్లా నువ్వు రిచ్ అయ్యావని నా క్లయింట్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే దే షుడ్ టెల్ గ్రోమోర్ రీసెర్చ్ని నేను నమ్మి హర్షత్ మెహతా స్టాక్ రికమెండేషన్ నేను తీసుకున్నాను కాబట్టి అక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను, సో దట్స్ వై ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ అని. అలా క్వాలిటీ మెథడ్ ఆఫ్ బేసిక్ అంత క్వాలిటీగా అనలైజ్ చేసి స్టాక్స్ రికమెండేషన్ ఇవ్వాలని హర్షత్ మెహతాకి ఎప్పుడు ఉండే అనమాట. సో ఈ ప్రాసెస్లో వాట్ హీ డిడ్ వాస్ హీ డిడ్ సంథింగ్ కాల్డ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ట్రేడింగ్ అనమాట. సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ట్రేడింగ్ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక కంపెనీ ఉంది, ఓకే, ఎగ్జాంపుల్ టీసీఎస్ అని తీసుకుందాం. టీసీఎస్లో మీరు ఒక పెద్ద మేనేజర్ లెవెల్లో పొజిషన్లో ఉన్నారు, ఓకే, మీకేం తెలిసింది యాజ్ అ టీసీఎస్ ఎంప్లాయీ మీకేం తెలిసిందంటే మీ కంపెనీ ఇంకొక పెద్ద కంపెనీని ఎక్వైర్ చేసుకుంటుంది ఇన్ నెక్స్ట్ 1 month అని తెలిసింది. అది కూడా చాలా మంచి పర్ఫార్మింగ్ కంపెనీ. సో అదొక గుడ్ న్యూస్ అనమాట. అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ టీసీఎస్ లో ఇన్వెస్టెడ్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. అంటే ఒక మంచి గుడ్ గోయింగ్ కంపెనీని ఎవరైనా అమ్ముతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ముతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ మీరు రన్ చేస్తున్నారు, మీరు చాలా పెద్ద కంపెనీ, చాలా
ఇట్స్ $1 million కంపెనీ. Yeah. ఒక చిన్న కంపెనీ వచ్చి గ్రో అయ్యే ప్రాసెస్ లో ఉంది, అండ్ యూ ఫెల్ట్ దట్ వీళ్ళు చేసే ఏదైతే ప్రోడక్ట్ సర్వీస్ ఉందో ఫ్యూచర్ లో యునో ఇట్ విల్ బి అ కాంపిటీషన్ ఫర్ అస్. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు వాల్యుయేషన్ ఒకవేళ 10 కోట్లు అంటే మనం 30 కోట్లు ఇచ్చి, అరే బాబు నువ్వు మార్కెట్ నుంచి తప్పుకో, నువ్వు నీ ప్రోడక్ట్ నీ సర్వీస్ ఇంటికి మొత్తం నాకు ఇచ్చేసి. ఓకే. సో అతనికి ఏం లాభము, ఎవరైతే ఆ చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడో తనకి ఏం లాభము, అరే మనకి మన వాల్యుయేషన్ 10 కోట్లే, వీళ్ళు 30 కోట్లు ఇస్తున్నారు, మనం ఎప్పుడు సంపాదించాలి, సో లెట్స్ టేక్ దిస్ డీల్ అన్నట్టు వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి ఏం లాభం, అరే ఈ రోజు కొంటే మనం 30 కోట్లు కొంటాం, రేపు ఈ రోజు వీళ్ళు కొనకపోతే మన కాంపిటీటర్ కొన్నా లేదా వీళ్ళు మన కాంపిటీటర్గా తయారైనా మనకి ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. సో ఆ సైకలాజికల్లో జనాలు పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ కొంటారు అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఒకసారి చెప్తే జాగ్రత్త వినండి. సో హర్షత్ మెహతా యూజ్డ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, అండ్ ఆ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని స్టాక్ మార్కెట్ రికమెండేషన్ వాళ్ళ క్లయింట్స్కి ఇచ్చారు. ఇక్కడ డౌట్ ఏంటంటే వాట్ ఈస్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనేది లిస్టెడ్ ఉంది, మీరు టీసీఎస్ లో ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఉన్నారు, మీకేం తెలిసింది టీసీఎస్ వచ్చి ఒక పెద్ద కంపెనీని కొంటుంది అని మీకు తెలిసింది. సైనింగ్ అథారిటీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సైనింగ్ అథారిటీ ఎవరైతే ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటారు, బిగ్ పొజిషన్, మేబీ మేనేజర్ ఆర్ సిఇఓ లెవెల్ అనుకుందాం, అంతే అమ్ముడుపోవడం. సో బేసిక్లీ ఏంటంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు కంపెనీ గురించి తెలిసిన కొంచెం క్రూషియల్ ఇన్ఫర్మేషన్, అది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, యాజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ దట్ కంపెనీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. సో హర్షత్ మెహతా నేను అనుకుంటే నేను వచ్చి మీతో ఫ్రెండ్షిప్ చేసి మీకు గిఫ్ట్లు ఇచ్చి మిమ్మల్ని మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తీర్చి ఒక క్లోజ్ ఫ్రెండ్గా అలా డిఫరెంట్ కంపెనీస్లో ఎవరైతే క్రూషియల్ రోల్స్లో ఉన్నారో, చిన్న వాచ్మ్యాన్ నుంచి పెద్ద మేనేజర్, పెద్ద సిఇఓ వరకు ఎవరైతే డిసిజన్ మేకింగ్స్ నుంచి, ఇప్పుడు కొన్ని విషయాలు సెక్యూరిటీ గార్డ్ కూడా తెలుస్తుంది లోపల ఏమేమి జరుగుతుంది, కొన్ని విషయాలు డ్రైవర్స్ కూడా తెలుస్తుంది. అలా చిన్న డ్రైవర్, వాచ్మ్యాన్ నుంచి మేనేజర్ లెవెల్ పొజిషన్, సిఇఓ లెవెల్ పొజిషన్ వరకు ఎవరైతే ఎంప్లాయీస్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకొని, ఒకవేళ మంచి గుడ్ న్యూస్ అంటే ఆ గుడ్ న్యూస్ ముందే తెలుసుకొని వీళ్ళకి స్టాక్ రికమెండేషన్ ఇచ్చేవాడు. అంటే గ్రోమోర్లో ఇతని కంపెనీలో ఎవరైతే స్టాక్ రికమెండేషన్ కోసం సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి తను స్టాక్ రికమెండేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. అంటే లోపల ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది పబ్లిక్ లో తెలియక ముందే ఇక్కడ స్టాక్ ఇది కొనండి అని చెప్పారు. సో తన క్లయింట్స్ ఏంటి, తన క్లయింట్స్ గుడ్డిగా ఇతను చెప్పేది నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేసేసరికి డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి అనమాట. సో దట్ ఈస్ హౌ హీ గాట్ దట్ నేమ్ ఆఫ్ గుడ్ ఇన్వెస్టర్ ఆర్ గుడ్ ట్రేడర్ అనే పేరు స్టాక్ మార్కెట్ లో. అరే ఇతను ఏది పట్టినా అంటే ఏది చెప్పినా ఇట్ ఈస్ అ వెరీ క్వాలిటీ స్టాక్, 100% ఇది పెరుగుతుంది అన్నట్టు ఆ లెవెల్లో దిస్ ఇస్ హౌ హీ గ్రూ అనమాట, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పి. సో ఎలా ఎదిగిన మన హర్షత్ మెహతా గారు, ఆయనకి అంటే టాప్ పొజిషన్ బేసిక్గా రాకేష్ జుంజున్వాలియా లాంటి వ్యక్తి హర్షత్ మెహతా ఇంకొంచెం కాలం ట్రేడ్ చేస్తే, ఆయన పోలీసులు పట్టుబడడానికి ముందు ఫ్యూ డేస్ బిఫోర్ ఒక స్టేట్మెంట్ బిఫోర్ హీస్ పాసింగ్ రిలీజ్ చేసింది. రాకేష్ జుంజున్వాలియా హర్షత్ మెహతా కంటిన్యూ చేస్తుంటే, ఆయన సక్సెస్ఫుల్గా వెళ్ళుంటే వాట్ ఎవర్ ఆయన చేసిన పనిలో దొరకకుండా రాకేష్ జుంజున్వాలియా గారి హోల్ పోర్ట్ఫోలియో 0 అయ్యేదంట. ఇది ఎంతవరకు నిజం? అండ్ లాస్ట్ డేస్లో ఏం జరిగింది హర్షత్ మెహతా, అది ఎలా పుట్టుకొచ్చింది, ఈ బ్యాంక్స్ మధ్యన బ్యాంక్ రిసిట్, అక్కడ ఆ స్టోరీ చెప్తారా? సో బేసిక్లీ ఏంటంటే తను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి హీ వాజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ వెరీ వెల్ అనమాట. సో చాలా మందికి తెలుసు తను ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారని, చాలా మందికి తెలియదు, తెలిసినా తెలియకుండా నడిచిపోయేది. హీ వాజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ అనమాట. కానీ ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఆయన ఏం చేశాడంటే బ్యాంక్ రిసీట్ స్కామ్ అని ఒకటి చేశాడు అనమాట. అక్కడ బేసిక్లీ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బ్యాంక్ అనుకుందాం, ఇది బి బ్యాంక్ అనుకుందాం. సో మనకి మనీ మార్కెట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మనీ మార్కెట్లో ఒక బ్యాంకుకి మనీ అవసరం, సో ఇంకొక బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ ఏకి డబ్బు కావాలి, బ్యాంక్ బి నుంచి అప్పు తీసుకోవచ్చు, బ్యాంక్ బి నుంచి. సో హర్షత్ మెహతా ఏం చేశాడంటే ఈ బ్యాంక్ ఇంకొక రూల్ ఏంటంటే బ్యాంక్ ఏకి బ్యాంక్ బికి మధ్యలో స్టాక్ బ్రోకర్ ఆర్ ఆ బ్రోకర్ ఉండాలి. బ్రోకర్ ఉండే బ్రోకర్ త్రూ ట్రాన్సాక్షన్ అనేది జరగాలన్నమాట. సో డైరెక్ట్గా వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేరు. సో హర్షత్ మెహతా ఏం చేశారంటే బి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫేక్ బిఆర్ అంటే ఫేక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆఫ్ బ్యాంక్ ఏ నా దగ్గర ఉంది కానీ ఫేక్ అని చూపించకుండా జెన్యున్ అని చూపించుకొని ఫేక్గా ఏ బ్యాంక్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఫేక్ బిఆర్ జనరేట్ చేయించుకొని, అంటే ఈ బిఆర్ బేసిక్లీ మీనింగ్ ఏంటంటే ఏ బ్యాంక్కి సంబంధించిన ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయో అయితే డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేయలేం కాబట్టి బిఆర్ అనే ఒక డాక్యుమెంట్ త్రూ తాకట్టు పెట్టేవాళ్ళు మన భాషలో బేసిక్లీ. సో ఈ ఫేక్ బిఆర్ని
ఈ ఎంప్లాయీస్ అయినా జనరేట్ చేయించుకొని అతను బి బ్యాంక్కి వెళ్ళి అరే బాబు ఏ బ్యాంక్కి డబ్బులు కావాలి నువ్వు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే నేను వాళ్ళు ఇచ్చుకుంటాను ఈ డ్యూరేషన్ కోసం అన్నట్టు ఇక్కడ డబ్బులు తీసుకొని ఈ డబ్బులు ఏం చేశాడంటే వీళ్ళకి ఇవ్వకుండా అసలు వీళ్ళకి అవసరం లేదు కానీ అతను ఫేక్గా క్రియేట్ చేసి ఈ డబ్బులు ఏదైతే బి బ్యాంక్ ఇచ్చిందో ఆ డబ్బులు అన్ని తీసుకుని వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఒక పర్టికులర్ కంపెనీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఏసీసీ అనే ఒక కంపెనీని 200 రూపీస్ దగ్గర ఉన్న కంపెనీని 9,000 వరకు పంప్ చేశాడు. ఓకే 200 దగ్గర ఉన్న ఒక పర్టికులర్ కంపెనీ ఒక స్టాక్ ని ఎన్ని టైమ్స్ అది ఐ నాట్ మ్యాథ్స్ స్టూడెంట్ కొన్ని వేల టైమ్స్ ఆల్మోస్ట్ 1000 టైమ్స్ మోర్ దెన్ 1000 టైమ్స్ ఓకే కొన్ని వేల డేటా టైమ్స్ లో మ్యానిపులేటెడ్ అనమాట. అంటే జస్ట్ 200 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ని ఏసీసీ కంపెనీ స్టాక్ ని 9,000 రూపీస్ వరకు తీసుకెళ్ళాడు అనమాట. బేసిక్లీ హీ పంప్డ్ అనమాట. హీ ఈస్ బుల్లిష్ ఇన్ నేచర్. ఓకే ఇక్కడే వాట్ హ్యాపెండ్ వాస్ ఇలా ఇతను పంప్ చేసుకుంటూ వెళ్ళాడు అంతా ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డిలే ఆఫ్ పేమెంట్ అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో అలా ఇక్కడ బి బ్యాంక్ కి డౌట్ వచ్చింది, కొన్నిసార్లు ఏ బ్యాంక్ కి డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఏ బ్యాంక్ లో ఒక ఎంప్లాయ్ ఏం చేశాడంటే తనకి బాగా ఎక్కడో తేడా కొట్టింది, ఏదో అనే డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ లక్కీ భాస్కర్, సో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ ఏదో ఒకటి చేస్తుంటే మనకు డౌట్ వస్తుంది తేడాగా. సో ఆయనకి డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చింది ఈ ఎంప్లాయ్ ఏ బ్యాంక్ లో ఉన్న ఒక ఎంప్లాయ్ ఏం చేశాడంటే సుచేత దలాల్ అని ఒక జర్నలిస్ట్ కి వెళ్ళి మొత్తం చెప్పేశాడు అనమాట, ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది, ఆ స్కామ్ వెనకాల హర్షత్ హీ వాజ్ జస్ట్ రిపోర్టర్ అనమాట. బేసిక్ ఒక ఎంప్లాయ్ ఒక ఏ బ్యాంక్ లో యూనో హీ వాజ్ జస్ట్ అన్ ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్ వచ్చి ఒక రిపోర్టర్ సుచేత దలాల్ అని ఒక రిపోర్టర్ బిజినెస్ రిపోర్టర్కి వెళ్ళి మొత్తం చెప్పేశాడు అనమాట, మేడం ఈ మా బ్యాంక్ లో ఏదో పెద్ద స్కామ్ జరిగేటట్టు నాకు అనిపిస్తుంది, ఈ స్కామ్ వెనకాల ద బిగ్ బుల్ హర్షత్ మెహతా ఉన్నాడు అని చెప్పేశారు. సో ఎవరు నమ్మలేదు, ఏడేరో పిచ్చోడు అసలు హర్షత్ మెహతా. ఇప్పుడు హర్షత్ మెహతా స్టాక్ మార్కెట్ కింగ్, స్టాక్ మార్కెట్ లో ఏదున్నా హర్షత్ మెహతా నడుస్తుంది. అలాంటిది హర్షత్ మెహతా స్కామ్ చేశాడు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మలేదు. ఎవరికి ఇంకెవరికి డౌట్ రాలేదా ఆయన చెప్పింది మాత్రం ఎందుకు అంత హిట్ అవుతుంది అనేది? ఎలా ఉంటది అంటే ఆర్డినరీ పీపుల్ కి ఏమనిపిస్తుంది, ఫుల్ నాలెడ్జ్ ఉందేమో అందుకే అన్నట్టు అనిపిస్తుంది. వాట్ అబౌట్ హిస్ పీర్ అంటే తన ప్యారలల్స్ రాకేష్ జుంజున్వాలా వాళ్ళందరూ తెలుసు, రాధాకృష్ణ దమాని కానీ మను మానిక్ కానీ వీళ్ళ గురు మను మానిక్, రాధాకృష్ణ దమాని అండ్ రాకేష్ జుంజున్వాలాకి గురు వచ్చి మను మానిక్ అనమాట. వీళ్ళందరూ కూడా తెలుసు హర్షత్ మెహతా. సో వీళ్ళందరికీ తెలుసు, కానీ యూనో మనం ఎంత బయట డబ్బా కూడా చెప్పినా ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత జనాలు ఓకే వీళ్ళు జెలసీ అవుతున్నారు కాబట్టి చెప్తున్నారు అన్నట్టు వీళ్ళే రివర్స్ అవుతారు. సో వీళ్ళందరూ తెలుసు, కానీ పబ్లిక్లీ ఎప్పుడు బయటపడలేదు, ఎందుకంటే హీ వాస్ డూయింగ్ ఇంటర్నల్లీ అంతా లోపల 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 చేసేస్తాడు. సో ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు, వై రాధాకృష్ణ దమాని టోల్డ్ ఇంకా కొన్ని రోజులు ఒకవేళ హర్షత్ మెహతా స్కామ్ ఎక్స్పోజ్ అవ్వకపోతే నేను ఐ వుడ్ బి ఇన్ జీరో. అంటే బేసిక్లీ మనకి రెండు కార్టెల్స్ అని ఉంటాయి అనమాట, ఒకటి బుల్ కార్టెల్ ఇంకోటి బేర్ కార్టెల్. సో వీళ్ళు రాధాకృష్ణ దమాని మను మానిక్ అండ్ రాకేష్ జుంజున్వాలా వీరు బేర్ కార్టెల్ అనమాట. అంటే స్టాక్స్ పడిపోయినప్పుడు అంటే పడిపోతే వీళ్ళకి లాభం. ఓకే ఒక స్టాక్ అనేది పడిపోతే వీళ్ళకి లాభం. సో బేసిక్లీ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ షార్ట్ సెల్లింగ్ అని. షార్ట్ సెల్లింగ్ లో బేసిక్లీ ఏంటంటే స్టాక్ ఒక పర్టికులర్ స్టాక్ 1000 రూపీస్ దగ్గర ఉంది, మీరేం ప్రెడిక్ట్ చేశారంటే నెక్స్ట్ 3 months లో స్టాక్ అనేది 400 పడిపోతుంది. స్టాక్ మార్కెట్ లో ఆ పర్టికులర్ స్టాక్ ప్రైస్ పడిపోతుంది. ఆ పడిపోయే ఎంత అయితే పడుతుందో అంత మీకు లాభం. సో 1000 రూపీస్ దగ్గర ఉన్నది 400 పడిపోయింది అనుకోండి, ఆ గ్యాప్ ఎంత 600 రూపీస్, ఆ 600 మీకు లాభం. సో దీన్ని బేర్ కార్టెల్ అంటాం. ఆ డబ్బులు బేసిక్లీ ఒక కాన్సెప్ట్ ఉంది షార్ట్ సెల్లింగ్ అని చెప్పి మీకు డీటెయిల్ గా డిజిటల్ బోర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ వల్ల దే మేక్ మనీ అనమాట. సో హర్షత్ మెహతా ఈజ్ అ బుల్ అనమాట. బుల్ అంటే బేసిక్లీ హీ వాస్ బుల్లిష్ ఇన్ నేచర్. అంటే ఒక స్టాక్ 1000 రూపీస్ దగ్గర ఉంటే 1000 పైన ఎంత పెరిగినా హర్షత్ మెహతాకి లాభం. సేమ్ స్టాక్ 1000 దగ్గర ఉన్న స్టాక్ ని వీళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తే అది ఎంత పడితే వీళ్ళకి అంత లాభం. సో ఇక్కడ ఏమైందంటే 1000 రూపీస్ దగ్గర వీళ్ళిద్దరూ ఎంట్రీ తీసుకున్నారు. హర్షత్ మెహతా ఏమైనా ఎంట్రీ తీసుకున్నాడు, బుల్లిష్ ఇన్ నేచర్ అంటే పెరుగుతుందని ఎంట్రీ తీసుకున్నారు. అదే బేర్ కార్టెల్లో ఏమైనా ఎంట్రీ తీసుకున్నారు, పడుతుందని ఎంట్రీ తీసుకున్నారు. సో 1000 రూపీస్ దగ్గర ఉన్నది మనోడు పైకి లేపుతూ 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 పైకి వెళ్ళిపోయాడు. ఇది ఎంత పైకి వెళ్తే వీళ్ళకి ఎంత లాస్ అన్నమాట. సో ఒకవేళ అదే ఇది ఎంత కిందకి పడితే అంత హర్షత్ మెహతాకి లాస్. మాసీన్ అని చెప్పొచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు లేకుండా చేశాడు అంటే మామూలు విషయం కాదు, బట్ స్టిల్ అయితే క్రిమినల్ టైప్ లో చేస్తుంది కాబట్టి. సో బేసిక్లీ ఏం చేశాడు హర్షత్ మెహతా, ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉన్న స్టాక్ ని ఈ బ్యాంక్ రిసీప్ట్ తో ఏదైతే డబ్బులు సంపాదించాడు స్కామ్ చేసి, ఆ డబ్బులన్నీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసి ఈ 1000 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళాడు. మనీ పుల్ చేసేవాడు. మనీని ఇక్కడ బ్యాంక్ ఆర్డర్స్ ఎప్పుడు కడతాడు, అందులో డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర ఉండి స్టాక్ ని పైకి తీసుకెళ్లి ఒక 2000 3000 దగ్గర సెల్ చేసేసి ఆ వచ్చిన లాభంలో ఇతను లాభం పెట్టుకొని మిగతా ఎంతైతే వీళ్ళకి కట్టాలో బి బ్యాంక్ కి, ఏ బ్యాంక్ తరఫున తీసుకున్నామని చెప్పారు కదా, బి బ్యాంక్ కట్టాల్సింది కట్టేసాడు. అలా ఎన్నోసార్లు చేశాడు.
సో దిస్ ఇస్ హౌ హీ బేసిక్లీ మ్యానిపులేటెడ్ ఆల్ స్టాక్స్ అనమాట. స్టాక్ని ఒక ప్రైస్ దగ్గర నుంచి పైకి తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రైస్ పాయింట్లో అమ్మేయడం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే జనాలకి, ఎప్పుడైతే హర్షద్ మెహతా ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడో జనాలు కూడా గుడ్డిగా నమ్మడం స్టార్ట్ చేసేసారు. ద ఓన్లీ పాజిటివ్ పాయింట్ అంటే స్టాక్ మార్కెట్ మీద చాలా మందికి విజిబిలిటీ పెరిగింది. అరే అసలు మొన్నరికి యూనో ఇలాంటి మిడిల్ క్లాస్ ఉన్న వ్యక్తి ఈ రోజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ ఒక 10-15 years ఇంత పెద్దగా ఎదిగాడు, మనం కూడా చేయొచ్చు, మనం కూడా స్టాక్ మార్కెట్ లో. నేను ఒక మెమరీ చెప్తా పూర్ణ. ఐ థింక్ కళామందిరాకి వెళ్ళాం, ఓనర్ గారు అనుకుంటా. అప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టిన డబ్బులు రావట్లేదు, స్టాక్ మార్కెట్ లో పెడితేనేమో రూపాయి పెడితే ఎంత అవుతుంది అని చెప్పేసి చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారంట ఆ టైంలో, బిగ్ పర్సన్స్. సో అదొక ట్రెండ్ అని చెప్పొచ్చు. ఒక కన్క్లూజన్ ఏమిస్తావు చెప్పు. సో కన్క్లూజన్ ఏదంటే వెదర్ హీస్ అ హీరో ఆర్ అ విలన్ అంటే వాట్ హీ డిడ్ వాజ్ రాంగ్. వాట్ హీ డిడ్, హౌ ద వే హీ డిడ్ అనే కాదు అదే డబ్బులు సంపాదించే మెథడ్ కంప్లీట్లీ రాంగ్. కానీ ఆయనలో నేర్చుకోవాలి, కష్టపడాలి, మనం కూడా యూనో ఎవరికన్నా తక్కువ కాదు అని ఆ ప్యాషన్ కరెక్ట్. కానీ ఆ ప్యాషన్ ప్రాసెస్ లో ఏదైతే మెథడ్ ఆఫ్ యూనో మేకింగ్ మనీ అది కొంచెం తప్పు అనమాట. అంటే కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు, రాంగ్ అనొచ్చు బహుశా. నన్ను ఆయనకి రావాలనుకున్నంత తెలివితేటలు ఉన్నాయి, కానీ బుద్ధి వల్ల బేసిక్ కర్నూలు లాగా నాలెడ్జ్ ఫుల్. కాస్త మన వాళ్ళు సినిమాటిక్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కూడా అర్థమైనట్టు. సో నాలెడ్జ్ అన్ని చోట్ల ఈస్ బెటర్ దెన్ ఎవ్రీబడి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు కర్ణ. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ హీ వాస్ విత్ రాంగ్ పీపుల్ అండ్ రిజల్ట్ అనేది ఒక నెగటివ్ లాగా ఉంది. బట్ నేను ఇప్పుడు స్టిల్ నాకు తెలిసింది వాళ్ళ అన్నగారి దగ్గర ఇంకా లాట్ మిగిలిన షేర్స్ తో కూడా ఇంకా ఎంతో డబ్బు ఉందని విన్నాను. ఉంది అంటే స్టిల్ దే ఆర్ ఫైటింగ్ అనమాట. వాళ్ళ అన్న అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్టిల్ అలైవ్ అండ్ దే ఆర్ బేసిక్లీ స్టిల్ ఫైటింగ్ అబౌట్ దేర్ ఓన్ రైట్స్. ఏదైతే వీళ్ళ పేరు మీద ఉందో, ఓకే హర్షద్ మెహతా వాట్ హీ డిడ్ ఇస్ ఫైన్, కానీ వీళ్ళ సొంత పేర్లు ఏదైతే ఉందో అది మాకు కావాలని చెప్పి స్టిల్ ఫైటింగ్ అనమాట. బట్ డెఫినెట్లీ ఒక వండర్ఫుల్ స్టోరీ అయితే నీ ద్వారా మాకు క్లియర్గా తెలిసింది. ఎందుకంటే వెబ్ సిరీస్లో, మూవీలో కొన్ని తెలియనివి చెప్పనివి ఈరోజు నీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ అగైన్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ సమ్హౌ దీన్ని కొంచెం హైపోథెటికల్ అని చెప్పొచ్చేమో, ఇవి ఎన్నో నేను నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే హర్షద్ మెహతా మీద మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో అయితే మనం రీసెంట్గా బెట్టింగ్ యాప్స్లో కూడా ఒక ఏవియేటర్, ఒక ఫ్లైట్ వచ్చి వెళ్ళే ఒక గేమ్ అయితే ఉందండి. దాంట్లో రకరకాల స్కామ్స్ ఉన్నాయని విన్నాము. సో వీటి గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పూర్ణ నుంచి తెలుసుకుందాం.